హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వేరస్ ప్రపంచం. నా డైలీ రొటీన్ స్టార్ట్ అయిందండి. ఈరోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ నైట్ చేసింది అందే. మా చిన్నబాబు టైం అవుతుందని చెప్పి ఇడ్లీ పెడుతున్నానండి. ఇంక తను 7 కల్లా స్కూల్కి వెళ్ళిపోతాడు. క్యారేజీ అయితే తర్వాత పంపుతానండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే టిఫిన్ పెట్టేసి కొన్ని పాలు ఇచ్చి పంపుతాను. తను వెళ్ళిన తర్వాత నా ఈ మామూలు పనులన్నీ స్టార్ట్ అవుతాయి. ఓ పక్కనేమో పాలు పెట్టాను, ఓ పక్కనేమో రాగి జావ పెట్టానండి. అవి అయినాయి. తర్వాత ఇతనికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత తను స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుని స్నానానికి వెళ్తానండి. ప్రస్తుతానికి టిఫిన్ వేసుకుంటున్నాను. ఇంక తనకి టిఫిన్ ఇచ్చేసిన తర్వాత కొంచెం వేరే వేరే పనులు ఉంటాయన్నీ చూసుకుని మేము జావది తాగిన తర్వాత కర్మ పనులు మొదలవుతాయండి. ఇప్పుడు వచ్చి స్నాక్ బాక్స్ పెడుతున్నాను. తను సాయంత్రం వచ్చేసరికి లేట్ అవుతుంది, 8 అలాగ అయిపోతుంది. స్నాక్ బాక్స్ పెడుతున్నాను. లంచ్ పట్టుకెళ్ళి మళ్ళీ ఒకవేళ ఏమైనా అవసరమైతే ఉంటాయని చెప్పి తనతోటే పంపించేస్తానండి. బ్రేక్ అయిపోయిన తర్వాత తన బ్రేక్ టైంలో తీసుకుంటాడండి ఇవి. తను వచ్చేసరికి 8 అలా అవుతుంది. తన టిఫిన్ అయిపోయిందండి. ఇంక బయలుదేరటానికని రెడీ అవుతున్నాడు. ఇంక బయలుదేరుతాడండి. వర్షం కూడా పడుతుందండి బయట. ఇంకా వాళ్ళ డాడీ తీసుకెళ్తానన్నారు. మామూలుగా అయితే ఆటోకి వెళ్ళిపోతాడు. ఈరోజు వాళ్ళ డాడీ తీసుకెళ్తానన్నారు. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి మాల వేద్దామని చెప్పి తులసాకులు కోసుకుంటున్నాను. ఇంక ఇది మాల కడదామనేసి ఇంక దండం పెట్టుకున్న తర్వాత వంట చేసుకుంటానండి. వంట చేసి మళ్ళీ తనకి క్యారేజ్ పెట్టాలి. బయట ఏమో వర్షం పడుతుంది. ఇది పూజ చేసి చెట్టు కాదండి, మామూలు వేరే చెట్టు ఉంది, వేరే తులసమ్మ ఉంది. ఆ తులసమ్మ అండి. ఈ పెద్ద తులసమ్మ ఏమో పూజ చేసుకుంటామండి, అది మామూలు తులసమ్మే, అందుకని దానియే కోసుకుంటున్నాను. ఇంక ఇది మాల కట్టిన తర్వాత నా శనివారం పూజ అంతా కంప్లీట్ చేసేసుకుని ఇంక నేను తర్వాత వంట చేసుకుంటానండి. వంట చేసి తనకి క్యారేజీ పెట్టిన తర్వాత మిగతా పనులన్నీ మామూలే కదా, ఇంకా పనులన్నీ చేసుకుంటానండి. ఇంకా సోఫా ఇలా ఉందనుకుంటున్నారు, ఇది మా సోరీ పీకేసిందండి. పెద్దది కూడా పీకేసింది, ఇంకా తీసేసామండి. రెండూ ఉంచాము, అందుకని ఇలా అయిపోయింది. ఇంక సర్లే కొన్నాళ్ళ నుంచి తీసేద్దామన్నట్టు ఇవి కూడా ఉంచాము, అందుకే అలా ఉంది. అంతే అండి. మాల చూసారా, బాగుందండి మాల. ఇదే వెంకటేశ్వర స్వామికి అండి. ఇంక ఈరోజు శనివారం కదా అని చెప్పి వారం ఇలాగే ఉండేదాన్ని బట్టి కోస్తానండి. ఆ పువ్వులు వచ్చి మా పక్కింటోళ్ళ ఇంట్లోవి అప్పుడప్పుడు కోసి తెచ్చుకుంటాను. నా పూజ అయితే అయిపోయిందండి. దూపం ఇచ్చేసి ఇంకా వంట పనిలోకి వెళ్తానండి. మళ్ళీ క్యారేజ్ పంపాలి కదండి, మళ్ళీ కాసేపు ఉంటే ఎవరు పట్టుకెళ్ళేటోళ్ళు ఉండరు. దూపం వేసేసి ఇంకా నా పూజ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంక మళ్ళీ బయటికి వెళ్ళి వంట మొదలు పెట్టాలండి. ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటో చేద్దామనేసి చూస్తున్నానండి. చిక్కుడుకాయ టమాటో చేసి పక్కన రసం పెట్టాను, రసం అయిపోయింది. అలాగే రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. క్యారేజీ పెట్టడం ఒకటే. ఇంక టిఫిన్లు వేసి క్యారేజీ పెట్టేసి కొంచెం మా వంటగది ఇరుగ్గా ఉంటుందండి ఇది, అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా కర్రీ అయిన తర్వాత క్యారేజీ పెట్టి పంపించిన తర్వాత నా మిగతా డైలీ రొటీన్ ఏదైతే ఉందో అది ఎంత పూర్తి చేసుకుంటాను. వీలైతే మధ్యాహ్నం కూడా ఏదో కర్రీ చేసుకుంటానండి. ఇది మామూలు పొద్దుటే చేసి కర్రీ అండి ఇది. మధ్యాహ్నానికి లంచ్లోకి కావాలంటే వేరేది ఏదైనా చేసుకుంటాను. ప్రస్తుతానికైతే మార్నింగ్ ఇలాగే ఉంటుంది. ఇంక రసం, కర్రీ, రైసు అయిపోయినట్టండి. ఇంక లంచ్ బాక్స్ అయితే పెట్టేసి తనకి పంపేయడమే అండి. ఇంక ఈలోపు ఇంకా బట్టలు అవి ఇవి ఉంటాయి కదండి, అవన్నీ చూసుకుంటే ఈ వంట పనులు అయితే పూర్తి చేసుకుంటాను. ఇంక ఈయనకి కూడా వచ్చి టిఫిన్ వేసి ఇచ్చేసానండి, ఇడ్లీ పెట్టేసాను. ఇంక వెళ్ళేటప్పుడు క్యారేజీ తీసుకుని వెళ్ళిపోతారు. ఇంక ఇలానే ఉంటుందండి. ఇంకా వర్షం పడుతుందండి, ఏమన్నా చేద్దామన్నా బయట పనులు. శ్రావణ మాసం ఒకటి స్టార్ట్ అయిపోయింది కదండి, ఆ పనులన్నీ చేయాలి. ఇంకా ఇంచుమించు అయిపోయింది వంట. ఇంకా లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత ఇంక ఈరోజు వచ్చి శనివారం కదండి, నేను ఫ్రూట్స్ మాత్రమే తింటాను.
అందుకని నేను జాంకాయ అంటే కోసుకున్నాను. నేను ఫ్రూట్స్ తిన్న తర్వాత వేరే ఏదన్నా పని ఉంటే చూసుకోవాలి. ఇంక ఈ క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోయారండి. ఈరోజు వర్షం వస్తుందని చెప్పి ఐరన్ కొన్ని బట్టలు ఉంటే ఐరన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ ఎండ వచ్చిందని చెప్పి ఇంట్లో కొన్ని ఫ్లవర్ వాజులు ఉంటాయి వాష్ చేద్దామని తెచ్చాను. అయిపోయినాయండి, వాష్ చేసాను. ఎండ ఎండ కాస్తుంది. ఇంకా పక్కనేమో మిషన్లో బట్టలు వేసాను. ఇంకా అది కూడా తిరుగుతుంది. ఇంకా అంతే అండి. ఈ బట్టలు ఆరేసేసి ఇంకా మళ్ళీ లంచ్కి ఏమన్నా కావాలంటే చూసుకోవడం. ఇది వచ్చేసి సాయంత్రం మా చిన్నోడు వచ్చేసరికి చల్ల పునుకులు తెచ్చుకున్నాడు. వాడు తింటున్నాడు. ఇంకా అది సోని అండి కూర్చుంది. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చి చపాతీ. ఇంక వీళ్ళిద్దరికి చపాతీ చేసేసి అరటికాయలు ఉంటే కూర వండానండి. ఇంక రోజు ఆలు అయిపోతుందని చెప్పి ఇంకా చపాతీ పెట్టేస్తే ఇంకా నాకు నైట్ పని అయిపోతుంది. మా చిన్నోడు ఈయన చేసారండి. మా చిన్నోడు ఉన్నాడు. ఇంకా మా చిన్నోడికి కూడా ఇచ్చేసి ఇంకా నేను ఏమన్నా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చూసుకోవడమే. చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చూసుకుని కంప్లీట్ చేసుకుంటే అండి అయిపోయినట్టే. ఇంక మేమిద్దరం వాడు తినేసిన తర్వాత స్కూల్లో జరిగినాయి అని చెప్తున్నాడు ఈరోజు. సరే అండి, వాళ్ళతోటి ఇక్కడతోటి నా రొటీన్ అయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.